I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Maybe someday you'll have it your way. Maybe someday it'll all. दीर्घायुष्यमस्तु मनोवांचाफल सिद्धिरस्तु। लक्ष्मी वेंकटेश्वर स्वामी करुणाकटाक्ष प्राप्तिरस्तु। दीर्घायुष्यमस्तु आचंद्रार्कं वंशाभिवृद्धिरस्तु गोत्राभिवृद्धिरस्तु नित्यस्त्रीरस्तु नित्यमंगलानि भवन्तु। ओम नत्यं यरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः और गुरुवारं रोज शुभतिथे शुभयोगे शुभकर्मे शुभ एवं गुण विशिष्ट विशिष्टानं श्रीमान यजमान यजमानस्य गोत्रो भवस्य गोत्र भावन ऋषि गोत्रो भवस्य मामिडाल वेंकटाचलपति वेंकटाचलपति नामधेयस्य पद्मा धर्मपत्नी पद्मा नवीन कुमार नामधेयस्य रोहित नामधेयस्य शिवदीपक नामधेयस्य मम सकुटुंब स्थैर्य विजय अभय आरोग्य अष्टैश्वर्य मनोवांఛ फलसिद्धिरस्तु विद्या व्यापार व्यवसाय वृत्ति धर्म काम मोक्ष फलसिद्धिरस्तु। ओम नमो वेंकटेशाय नमः। ఏకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద। దేవకీ పరమానందం కృష్ణం श्रीनिवासाय मंगलम मंगलम कौशले चक्रवर्ती ईश्वर स्वामी करुणा कटाक्ष प्राप्तिरस्तु। जय श्रीमन्नारायण। మంచిగా నడుస్తూ ఉన్నది ప్రస్తుతానికి। మీ పేరేం పేరు సార్? నా పేరు వెంకటాచారి। ఆసాం పేరు? రఘు। అంటే ఇలా అయ్యగారులు ఎంతమంది ఉంటారు సార్? అయితే వంతుల వారిగా మారుతూ ఉంటాం। ఈ సంవత్సరం ఇంకో 6 నెలల దాకా ఉంటాం। నెక్స్ట్ మళ్ళీ వస్తారు। మాకు
అంటే ప్రతి సంవత్సరం ఇద్దరు ఉంటారా? ప్రతి సంవత్సరం ఇద్దరం ఉంటాం. అచ్చా. నడుస్తూ ఉంటుంది. సంపత్ సంపత్ సర్పంచ్ సంపత్ సంపత్. పద్మనాభ స్వామి ఇప్పుడు మళ్ళీ కొత్తగా విగ్రహం ఒకటి తెచ్చినాం. అచ్చా, ఎక్కడ స్వామి? పద్మనాభ స్వామిని లేట్ అయింది ప్రతిష్టాపన. లేట్ అవుతుంది కూడా. అచ్చా. మన మధ్యలో ఎప్పుడు కరోనా పోయినాక మేము దాన్ని స్థాపించుకుంటాం. ఇది చాలా ప్రశస్తమైనటువంటి స్వామివారు ఆంజనేయ స్వామి వారు. ఇక్కడ వాళ్ళ వంశస్థులు పూర్వమైన కళలో వచ్చి దేవుడు నేను బలం దగ్గర వెలుస్తున్నాను, వచ్చి నాకు ఇక్కడ ఒక మందిరం లెక్క కొంచెం ఏర్పాటు చేయండి అని చెప్తే ఆయన వచ్చి ఇక్కడ ఈ మందిరం ఏర్పాటు చేసిండు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది ఇది. ప్రతి సంవత్సరం కూడా ప్రతి శుద్ధ ఏకాదశి చైత్రమాసంలో జరుగుతూ ఉంటుంది జాతర. కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి సోలాపూర్లో ఉన్నారు. వాళ్ళు అక్కడ నుంచి ప్రతి సంవత్సరం వస్తారు. అంటే శుద్ధ ఎప్పుడు వస్తాయి సార్? శుద్ధ ఏకాదశి చైత్ర శుద్ధ ఏకాదశి అంటే ఏ రోజు? మన ఇంగ్లీష్ క్యాలెండర్. ఇంగ్లీష్ క్యాలెండరా? మార్చ్ ఏప్రిల్ ఇదే నెల. ఇదే నెల జాతర. ఏప్రిల్ నెల పౌర్ణమి వస్తుంది. ఏప్రిల్ నెలలో చైత్ర శుద్ధ ఏకాదశి అనేది అది తెలుగు లెక్క. అది అంటే ఇంగ్లీష్లో చెప్పండి ఒకసారి. ఇంగ్లీష్దా? చైత్ర శుద్ధ ఏకాదశి ఏప్రిల్ నెలలో దాదాపు ఏ తారీఖు వస్తుంది? దాదాపు ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఇదే నెల ఏప్రిల్ 4వ నెలలో. ఈ 4వ నెలలో ప్రతిసారి ఇటు అటు అయితే ఈసారి మాత్రం 23 తారీఖు నాడు కళ్యాణం ఉంటుంది. నెక్స్ట్ ఒక వారం 10 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, హోమం జరుగుతుంది, హోమ కార్యక్రమం ఉంటాయి. తర్వాత పౌర్ణమి నాడు వ్రత జరుగుతుంది. బండ్లు ఉంటాయి, బండ్ల పూజలు ఉంటాయి. చాలా మటుకు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఉద్యాన గ్రామస్తులు చాలా డెవలప్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి భక్తులు అందరూ వచ్చి ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు వస్తారు. చుట్టుపక్కల గ్రామస్తులు చాలా మంది వస్తారు. మరి సహకరిస్తే చేస్తాం. కరోనా చేయబట్టి కొద్దిగా ఇబ్బంది ఏర్పడుతుంది. తక్కువ చేద్దాం అనుకుంటున్నాం ఈసారి. అంటే ఎప్పుడు ఏమైతే తెలియదు. అదే కరోనా ప్రాబ్లంతో కొంచెం ఇవి పూజలు అయిపోతాయి. పూజలు యథావిధిగా జరుగుతాయి కానీ పూజలు ఉంటాయి. జాతర అనేది కొద్దిగా తగ్గిస్తారు. కొంచెం తగ్గుతుంది కానీ పూర్తిగా లేదని అనిపిస్తుంది కరోనా చేయబట్టి. పోయిన సంవత్సరం కూడా అట్లా చేసినాం. ఎప్పుడు కూడా కళ్యాణం ఆగదు, ఎప్పుడు కూడా కళ్యాణం జరుగుతూ ఉంటుంది. వేగాల మేము చేస్తాం. ఒకవేళ మంచిగా అంతా క్లియర్గా ఉంటే జాతర అయిపోతుంది. అట్లా చేయాలనుకుంటున్నాం. ఈసారి కూడా చేస్తాం. అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఒకడేనా? వెంకటేశ్వర స్వామి, అమ్మవారు ఇక్కడ. నిత్య పూజ చేస్తారా? నిత్య పూజలు, నిత్య నైవేద్యం, నిత్య పూజలు ఉంటాయి రోజు. అంటే వారంలో ఏ రోజు ఎక్కువ వస్తారు ఇక్కడికి భక్తులు? శనివారం వస్తారు. దాదాపు ఎప్పుడైనా వస్తారు. ఈ గ్రాండ్స్ చేయబట్టి చాలామంది ఇంతకుముందు దాంట్లో లేకుండా కానీ ఇప్పుడు చాలామంది వస్తుంటారు. శనివారం మాత్రం తప్పకుండా అందరు వస్తారు. ఒక పబ్లిక్ ఎక్కువ వస్తుంది. తర్వాత గోదా కళ్యాణం ఉంటుంది ఇక్కడ. తర్వాత ముక్కోటి ఏకాదశి ప్రశస్తం ఏంటంటే ఉత్తర ద్వారం కాబట్టి ముక్కోటి ఏకాదశి తప్పకుండా ఎక్కడి నుంచో వచ్చి దర్శనం చేసుకోబోతారు. ఉన్నటువంటి పరిస్థితి.